ఇదిగోండి టేబుల్ రోజ్ విప్పినాయి 2 ఫ్లవర్స్. ఇందులో ఒకటి వచ్చింది, ఇందులో ఒకటి వచ్చింది. ఎండ బాగా వచ్చేసింది ఈరోజు. ఇందులో మట్టి పోసేసి ఇదంతా కలిపేస్తున్నాను. దీంతో చాలా ఈజీగా వస్తుంది, చేయబెట్టలేదు. అక్కడైతే కలపడానికి చాలా ఇరుగ్గా ఉంది. ఇందులో పెట్టేస్తాను. ఇందులో మట్టి పోసేస్తున్నాను. ఇక్కడ కూడా ఇరుగ్గానే ఉంది. ఇటువైపు మెట్లు ఉన్నాయి. ఇంకొన్ని పక్కకు పెట్టేస్తున్నాను, ఖాళీ వస్తుంది. బాగుంది కదా ఇది బొకే, వాటర్ బాటిల్ బొకే. దీన్ని కూడా ఇటు కొంచెం పెట్టేస్తున్నాను. కొద్ది ప్లేస్ వచ్చేసింది. ఇందులో తీసేస్తున్నాను. ఇదంతా కిచెన్ వేస్ట్ వేసాను ఇందులో. ఇది కూడా పోసేసాను. ఇంకా ఉంది మట్టి, అది కూడా తీసుకొచ్చి పోసేస్తున్నాను. ఇందులో పోసాను. అక్కడ మోరీ దగ్గరది వర్షం పడితే మొత్తం మోరీలోకి వెళ్ళిపోతుందని తీసేసాను. ఇందు కూడా పోసేస్తా. ఎందుకండి చాలా అయింది కదా. ఇది టేబుల్ రోజు. ఏ కలర్ ఇది? ఇందులో కూడా చీమలు ఉన్నాయి. ఇదిగోండి. మొత్తం కిందది పైది కలిపేస్తున్నాను. అందులో పోసినాక కలపాలంటే మళ్ళీ వీలు కాదు కదా. పోసేటప్పుడు కొంచెం చేంజ్ కలిపేసి పోసేస్తాను. అందుకని కొంచెం మిడిల్లో కలిపేసి పోసేస్తాను. ఇంకా చూడండి, కొన్ని మొక్కలు ఇటువైపు పెట్టేశాను. ఎండ బాగా వచ్చేసింది. ఇదిగోండి కొన్ని కుండీలు ఇటువైపు పెట్టాను. ఇదిగోండి పాలకూర సీడ్స్ రెడీ అయినాయి. ఇదిగోండి టేబుల్ రోజు. ఈరోజు ఎండ బాగా వచ్చేసింది. చూడండి ఎంత డ్రై అయిపోయినాయో. గ్రో బ్యాగ్ ఖాళీ చేసేస్తున్నాను. కొన్ని వాటర్ పోస్తున్నాను. ఇవన్నీ అడ్డం పెట్టేస్తున్నాను. ఇది తీయాలంటే బాగా గట్టిగా ఉంది. కొన్ని వాటర్ పోస్తే ఈజీగా వచ్చేసింది. మిర్చి మొక్క తీయట్లేదు, దాన్ని అలాగే ఉంచేస్తాను. కదిలించిన మళ్ళీ ఖరాబ్ అయితేనే. బాగా వచ్చింది. ఆ సైడ్ అన్నీ తీసేసి అక్కడ మార్చేస్తున్నాను మట్టి. ఇది కూడా తీసేస్తాను. అంతా పల్లి తొక్కాను అంతా, దాన్ని కూడా మారుస్తాను. కొంచెం నానింది, తీసేస్తున్నాను. ఇదిగోండి నానిపోయింది. ఇందులో మిర్చి వచ్చింది, అయినా తీసేస్తున్నాను. ఈ తోటకూర మొత్తం తీసేస్తున్నాను, మళ్ళీ వేస్తాను. ఇక్కడ పాలకూర మొక్క ఒకటి ఉంది,
మళ్ళీ పెడతాను, రూట్స్తో తీసేస్తున్నాను. ఎందుకండి తోటకూర, పాలకూర ఇంకా ఇది ఉంచేస్తాను. ఇవి బాగా వస్తున్నాయి కదా, ఇది కూడా తీసేస్తాను. వస్తే లేకపోతే లేదు తీసేస్తాను. ఇక్కడ ఉల్లిపాయ ఏదో ఉంది, తెగిపోయింది. ఇవి కూడా లాగేస్తున్నాను. ఎందుకండి మట్టి ఉంటే దాన్ని అలా కొట్టి తీసేసాను. ఈ చిన్నవి కూడా వేస్ట్ అయిపోతాయి కదా, పక్కకు పెట్టేస్తున్నాను. బచ్చలు మొక్క పడింది. ఇది కూడా మొత్తం క్లీన్ చేసేస్తా. బచ్చల మొక్క ఒకటి ఉంది ఇక్కడ, దీని రూట్స్ ఖరాబ్ అవ్వకుండా తీస్తాను. ఇది పక్కన పెట్టేసా. ఇట్లా కదిలించేస్తున్నాను. ఎలాగో లూజ్ చేయాలి కదా మట్టి, ఎంత లూజ్ చేస్తే అంత వస్తుంది. కానీ కొబ్బరి పీచు అంతా కిచెన్ వేస్ట్ ఇవే వేసాను ఎక్కువగా. బాగా వచ్చినాయి టమాటాలు. ఇందులో చిక్కుడుకాయలు వేసాను, వస్తాయి అయ్యే పడేసేసాను. ఇంకా మొత్తంతా గట్టిగా అయిపోయింది. ఇదిగోండి పుల్లలు, ఇంకా అన్నీ ఇలాగే ఉంచేస్తాను. వీటిని మట్టి లూజ్గా ఉంటుంది. ఇక్కడ ఉల్లిపాయ ఉండాలి, చూద్దాం. చాలా ఫిట్గా ఉంది. వాటర్ వేయటం వల్ల ఇలా అన్న నానింది కాస్త. పోసేస్తున్నాను ఇంకా అదంతా ఇందులో. ఇది మొత్తం పోసేస్తాను గ్రో బ్యాగ్లో ఫుల్గా. కిందకి పైకి ఒకసారి కదిలించేసి పోసేస్తాను. అదిగోండి మొత్తం గ్రో బ్యాగ్ ఎలా ఉందో చూడండి, నీట్గా చేసేస్తాను. పోసేస్తున్నాను. తీసేస్తున్నాను, వేరే డబ్బాలో పోసేసి తీసేస్తాను. ఇందులో పోసేసాను. గ్రో బ్యాగ్ అది నేను ఫస్ట్ టైం తీసుకున్నాను. దానికి చుట్టూ ఏమైనా ఇనుప సువ్వలు వస్తున్నాయి, ప్లాస్టిక్ వస్తున్నాయి స్టిప్గా ఉండటానికి. ఇదేమో అలా పడిపోయినట్టు అయిపోయింది. నెక్స్ట్ టైం అలాంటివి తీసుకుంటాను. కానీ బాగా వస్తున్నాయి మొక్కలు. దీనిలో అయితే ఒకేసారి అయిపోతాయి, ఎక్కువ వస్తుంది. నీళ్ళు పోసేసాను. ఇదిగోండి మొత్తం పోసేసాను. దీంతో సరి చేసేస్తాను. అందువల్ల ఇంతలో రాయొచ్చిందో చూడండి. ఇంకా ఎల్తంతా పోసేస్తాను. దీనికి కావాలంటే ఏదైనా సపోర్ట్ పెడతాను. ఇంకా తెస్తాను, అది కూడా మొత్తం పోసేస్తున్నాను. ఇంకా కొద్దిగా ఉంది, చాలా వరకు తీసేసాను. ఇందులో పోసేసాను. ఎత్తి పోసేస్తాను. ఇప్పుడు ఇలా ఉంది, కానీ వాటర్ పోస్తే ఇంకా డౌన్ అయిపోతుంది. ఇటువైపు చాలా ఖాళీగా ఉంది, అందుకే పోస్తాను. పోసేసాను. ఎలా అయితే ఫుల్ అయిపోయింది. ఇక్కడ కొంచెం వాడు పెడతాను, అదంతా ఖాళీ. ఇవి బాగా వస్తాయి మొక్కలు.
కొంచెం వాటర్ చల్లేసి ఇంకా మట్టి వేసేస్తాను. ఇంకా ఉన్నది కూడా పోసేస్తున్నాను. మొత్తం ఎత్తేసాను ఇందులోకి. పోసేస్తున్నాను ఇందులో ఎక్కువ వేస్తున్నాను, బాగా లూజ్గా ఉంటుందని. కొద్దిగా బెండ ముక్కలు వేస్తున్నాను. ఇక్కడ కూడా కొంచెం వేసాను. తోటకూరకి కొంచెం వేస్తే చాలు, గుప్పుడు చాలా బాగా వస్తుంది. దీనికి కూడా కొంచెం వేసాను పైన. ఇదంతా ఇంకా పోసేస్తున్నాను. కొద్దిగా వాటర్ పోసేస్తాను, ఇంకా అయిపోయింది. ఇందులో కొంచెం మట్టి ఉంది కదా, ఇది కూడా పైన వేసేస్తాను. వీటిలో కూడా వేసేసాను. అంతా అదే కాకుండా మట్టి కూడా పోసేసాను. కొన్ని వాటర్ చల్లుతున్నాను. తీసేసాను, ఇరుకిరుగ్గా ఉందని. అటువైపు కూడా కొన్ని వేసేస్తాను. ఇదిగోండి పోసేస్తాను. ఇంకా ఈ ఉంచేస్తాను, ఈ తీనిక. ఇంకా కొన్ని రోజులు ఉన్నాక కొత్తవి పెడతాను. ఇది కూడా ఉంచేస్తాను. ఈ వేడంతా పోయినాక పెడతాను, వెంటనే పెట్టాను. ఎందుకండి పాలకూర ఇది వచ్చింది, కొంచెం తోటకూర వచ్చింది. ఇది అందులోనే పెట్టేస్తాను. ఇంక ఈ సువ్వతో ఇక్కడ పెడతా వస్తేమో చూడాలి. ఇప్పుడే తీసే కదా, దీని రూట్స్ ఖరాబ్ అవ్వలేదు. ఇలా పెట్టేసాను. ఈ సువ్వ చాలా బాగా ఉపయోగపడుతుంది. కుండీలకి హోల్స్ పెట్టడానికి కూడా చాలా బాగా వస్తుంది. ఇదిగోండి పెట్టేశాను. ఇదిగోండి మొత్తం మట్టి పడింది. గ్రో బ్యాగ్లో మట్టి చేంజ్ చేశాను కదా, మొత్తం కడిగేసాను శుభ్రంగా. నీట్గా ఉంది. ఇప్పుడు ఈ పాలకూర సీడ్స్ మొత్తం వచ్చేసినాయి, రెడీ అయినట్టున్నాయి. తీసేస్తున్నాను, ఎండిపోతుంది. ఇదిగోండి నీళ్ళు పోసాను, అయినా కానీ ఎంత పెట్టుకుందో. వచ్చేసింది. పక్కన పాలకూర కూడా వచ్చేసింది. ఇదంతా ఒకటే మొక్క. ఇది కూడా పాడైపోతుంది. కట్ చేస్తాను సిజర్ తీసుకొచ్చినాక, కిందకి వెళ్ళినప్పుడు కొన్ని తీసేస్తున్నాను. ఇదిగోండి ఇవే సీడ్స్. సిజర్తో కట్ చేస్తాను, మొక్క అంతా వచ్చేస్తుంది. ఇందులో వేసేసాను. శుభ్రంగా ఉంది ఇప్పుడు కడిగేసాక. ఎందుకండి ఇలా మార్చేసాను, బాగుంది కదా. ఇప్పుడు గ్రో బ్యాగ్ నిండా పోసేసాను. కొంచెం మట్టి కూడా, ఇసుక కూడా కలిపేస్తాను.